హైడ్రా సంచలనాలు 1-2 కాదు. రోజుకో విధంగా హైడ్రా ముందుకు పోతోంది. ముందు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో హైడ్రాకు పవరుందన్నారు. ఇప్పుడు ఔటర్ దాటి వెళ్లనుందా? ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు పరిశీలన దీనిలో భాగమైన అసలు హైడ్రా ఉద్దేశం ఏంటి? జిల్లాల నుంచి కూడా ఫిర్యాదులు రావడంతో హైడ్రా పరిధి విస్తరించనున్నారా? అదే జరిగితే హైడ్రా పేరు మారనుందా? కేబినెట్ మీటింగ్ తర్వాత హైడ్రా మరింత రెచ్చిపోవడానికి కారణం ఏంటి? ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు సైతం అందుతున్నాయా? దీంతో ఔటర్ బయట అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా? తెలియాలంటే ప్రైమ్ నైన్ స్టోరీ చూడాల్సిందే. తాజాగా జరిగిన కేబినెట్ మీటింగ్ తర్వాత హైడ్రా మరింత దూకుడు పెంచింది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఫస్ట్ టైం ఔటర్ రింగ్ రోడ్డును దాటి కూడా వెళ్తోంది. తాజాగా ఇబ్రహీంపట్నంలోని పెద్ద చెరువును పరిశీలించింది. అక్కడ FTL బఫర్ జోన్లలో నిర్మాణాలు ఉన్నట్టుగా గుర్తించింది. దీంతో ఔటర్ అవతల కూడా హైడ్రా యాక్షన్ ఉంటుందన్న చర్చ జరుగుతున్నది. మొదట్లో హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకే ఉంటుందని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును అధికారులు పరిశీలించడంతో హైడ్రా పరిధిని విస్తరించారా అనే సందేహాలు కలుగుతున్నాయి. కేబినెట్ మీటింగ్ తర్వాత ఇలా జరగడంతో ప్రభుత్వ పెద్దలు మౌఖికంగా ఏమన్నా ఆదేశాలు జారీ చేశారా అని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న మాదాపూర్ ఎన్ కన్వెన్షన్, గాజుల రామారం, రాజేంద్రనగర్, చందానగర్, బాచుపల్లి, బోడుపల్, కూకట్పల్లి, అమీన్పూర్, మాదాపూర్ సున్నం చెరువు, దుండిగల్ పరిధిలోని పలు అక్రమ కట్టడాలను హైడ్రా నేలమట్టం చేసింది. ఎన్నో ఎకరాలను ప్రభుత్వ పరం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో జిల్లాలోనూ హైడ్రా లాంటిది ఏర్పాటు చేయాలని డిమాండ్ పెరిగింది. ఫిర్యాదులు సైతం అందాయి. ఇప్పటికీ చెరువులను, కుంటలను కాపాడాలన్న వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి టైంలో సోమవారం ఔటర్ రింగ్ రోడ్డును దాటి హైడ్రా బయటకు రావడంతో ఆయా ఏరియాల్లో అక్రమార్కుల గుండెల్లో దడ పుడుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 8 కిలోమీటర్ల అవతల ఉంటుంది. దీని పరిధిలోని రాచకాల్వ, ఫిరంగి కాల్వ కబ్జాకు గురైనట్టుగా స్థానికుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులొచ్చాయి. స్థానిక అధికారులు కూడా హైడ్రాను రమ్మని రిక్వెస్ట్ చేశారు. దీంతో సోమవారం హైడ్రా నుంచి ఒక టీం పెద్ద చెరువును పరిశీలించింది. పెద్ద చెరువు 1452 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. కానీ చెరువు FTL బఫర్ జోన్లలో నిర్మాణాలు ఉండడం అధికారులు గుర్తించారు. ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు పెద్ద చెరువును పరిశీలించారు. పెద్ద చెరువుకు ఆనుకొని ఉన్న ఇంద్రారెడ్డి కాలనీ, బృందావన్ కాలనీలోని ఫంక్షన్ హాల్, కొన్ని నివాస గృహాలు, సమీపంలో మిల్లు, ఉప్పర్గూడ, పోచారం, చర్లపటేల్గూడ గ్రామాల్లో FTL బఫర్ జోన్లలో ఉన్న స్థలాలు కబ్జాకు గురైనట్టుగా తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఈ మధ్య కట్టిన నిర్మాణాలను కూడా అధికారులు పరిశీలించారు. FTL బఫర్ జోన్లలో నిర్మాణాలకు సంబంధించి ఇరిగేషన్ అధికారుల నుంచి హైడ్రా అధికారులు వివరాలు తెలుసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు, రక్షించేందుకు 2.5 నెలల కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి కమిషనర్గా IPS అధికారి రంగనాథ్ను నియమించింది. రంగంలోకి దిగిన హైడ్రా ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న సుమారు 12 ప్రాంతాల్లోని ఆక్రమణలను నేలమట్టం చేసింది. VIPలు, సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల నిర్మాణాలున్నా వెనక్కి తగ్గలేదు. కబ్జాల చెర నుంచి చెరువులను విడిపించడంలో హైడ్రా పాత్రను అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. ప్రతి జిల్లా నుంచి తమ ఏరియాలో కూడా హైడ్రాను పంపాలని వినతులు వెల్లువెత్తుతున్నాయి. హైడ్రా పరిధిని విస్తరించాలని డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు దాటి హైడ్రా పరిధిని విస్తరించనున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు హైడ్రా ఔటర్ దాటి జిల్లాలకు కూడా విస్తరించే క్రమంలో దాని పేరు కూడా మార్చాల్సిన అవసరం ఉంటుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. హైడ్రాలో హైదరాబాద్ పేరుండడంతో దీనికి హైదరాబాద్ వరకే అనే భావన ఉంటుంది. అందుకే జిల్లాలకు విస్తరించే క్రమంలో పేరు కూడా మార్చే అవకాశం ఉంటుందని నిపుణుల అభిప్రాయం. ఔటర్ రింగ్ రోడ్ అవతలున్న చెరువులు, కుంటాలు, నాలాలను ఆక్రమించి ఎంతో మంది పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఫామ్ హౌజ్లు కట్టుకున్నారని ఇది బహిరంగ రహస్యం. ఔటర్ లోపలున్న అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తుండటంతో ఔటర్ బయటున్న అక్కడి మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కూడా తమ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములపై సర్వేలు చేయడం, ఆక్రమణలను గుర్తించడం లాంటి పనులు మొదలెట్టారు.
ఔటర్కి 10 కిలోమీటర్ల బయటున్న మోకిలా, పుల్కాపూర్ ఫిరంగి నాలాపై 20 వరకు ఫామ్ హౌజులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు 20 రోజుల కిందే సర్వే చేసినట్టుగా సమాచారం. ఈ అక్రమ నిర్మాణాల్లో చాలా వరకు నాలాలను ఆక్రమించి కట్టినవేనని గుర్తించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చెందినగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జన్వాడ ఫామ్ హౌస్ కూడా ఔటర్ అవతలనే ఉండడం ఈ సందర్భంగా గమనించదగ్గ పరిణామంగా చెప్పొచ్చు. మరోవైపు ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును హైడ్రా పరిశీలించిందనే సమాచారం సమీప ప్రాంతాల్లో అలజడిని సృష్టిస్తోంది. ఇక్కడ నివాసుల్లో ఆందోళన మొదలయ్యింది. ఓఆర్ఆర్ వరకు మాత్రమే హైడ్రా చర్యలుంటాయని భావించిన వారికి అనూహ్యంగా ఔటర్ దాటి హైడ్రా రంగంలో దిగడంతో ఒక్కసారిగా వారిలో భయం పట్టుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓఆర్ఆర్ లోపల మాత్రమే 2500 చదరపు కిలోమీటర్ల వరకు హైడ్రా పరిధి ఉంటుందని ప్రభుత్వ జీవోలో స్పష్టం చేసింది. సీఎస్ సైతం మొదట్లోనే చెప్పారు. అయితే ఆ జీవోలో సమయానుకూలంగా పరిధి పెంచుకోవచ్చని కూడా సూచించింది. ఈ క్రమంలోనే హైడ్రా ఔటర్ దాటి తన సత్తా చాటనుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు, ఫిర్యాదులు రావడంతో వాటిని పరిశీలిస్తోన్న హైడ్రా ఔటర్ అవతలి వైపు ఉన్న చెరువులు, ప్రభుత్వ స్థలాలను కూడా పరిరక్షించాలని భావిస్తోంది. తాజాగా ఇబ్రహీంపట్నం చెరువును పరిశీలించడం ఈ పరిణామ క్రమంలో భాగంగానే చెబుతున్నారు విశ్లేషకులు. చూడాలి హైడ్రా ఎంత దూరం వెళ్తుందో.